ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతములోని ప్రథమ స్కందము కొన్ని పద్యాల గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటగా 78 వచనం. మరియు నకునుండు తరుణుండునై చను తన కొడుకుంగని వస్త్ర పరిధానం పనింపగా వస్త్రధారియు వృద్ధుండును అయిన తను చూచి చేలంబులు ధరించు దేవరమణులంగని వ్యాసుండు కాణంబడిన వరలు నీ పుత్రుండు స్త్రీ పురుషులనెడు భేదదృష్టి లేకయుండు. మరియు అతడు నిరుకల్పుండు కాన నీకు అతనికి మహాంతరంబు గలదని అట్టి సుకుండు కుర్యాంగల దేశముల సొచ్చి హస్తినాపురంబున పౌరజనములచే ఎట్లు జ్ఞాతుండయ్యే. మరియు ఉన్మత్తుని క్రియ మూగతెరంగున తొడుని భంగి నుండు ఆ మహాయోగికి రాజర్షి అయిన పరిషన్ మహారాయుతోడ సంవాదం పెట్టి సిద్ధించే. బహుకాల కథనీయంబైన శ్రీ భాగవత నిగమ వ్యాఖ్యానం ఏ రీతి సాగే. అయ్యోగి ముఖ్యుండు గృహస్థుల గృహంబల గోవును పితికినంత తడవుగాని నిలవంబడం అతడు దోహన మాత్రకాలంబు సంచరించిన స్థలంబులు తీర్థంబులకు అండ్రు పెద్ద కాలం మేఘ ప్రదేశమున ఎట్లుండే. భాగవతోత్తముండైన జన పాలుని జన్మ కర్మంబు ఏ ప్రకారంబు వివరింపుము. మరియు ఇంకను అగ్నుండున్ వస్త్రములు దాల్చనివాడు తరుణుండును మంచి వయసులో ఉన్నవాడు అయి సను వెళుతున్న తన యొక్క కొడుకున్ పుత్రుని కని సూచి వస్త్ర దుస్తులను పరిధానము ధరించుడను వనరింపకన్ చేయకుండా వస్త్ర దుస్తులు ధారియున్ ధరించినవాడు వృద్ధుండును ముసలివాడును అయినట్టి తనను చూసి చేలంబులు దుస్తులు ధరిస్తున్న దేవలోకపు రమణులన్ కన్యలను కని చూసి వ్యాసుడు కారణమును అడగగా వారు నీ యొక్క పుత్రుడు స్త్రీలు పురుషులు అనే భేదమును చూచుట లేకుండా ఉండును. మరియున్ ఇంకను అతను నిర్వికల్పుండు భ్రాంతి లేనివాడు కావున నీకు అతని కిని మహా గొప్ప అంతరంబు భేదము కలదు అనగా ఉన్నది అనిరి అన్నారు. అటువంటి సుకుడు కురు రాజ్యములో జాంగల మెరక ప్రదేశములలో సొచ్చి ప్రవేశించి హస్తినాపురములోని పురజనుల అంటే పౌరులు చేత ఎట్లు ఏ విధముగా జ్ఞాతుండు గుర్తింపబడ్డాడు అయినాడు. మరియున్ ఇంకను ఉన్మత్తుని పిచ్చివాని క్రియన్ వలే మూగవాని తెరంగునన్ వలే జడుని తెలివి తక్కువవాని భంగిన్ వలే ఉండువాడు ఆ యొక్క మహా గొప్ప యోగి కిన్ అనగా కి రాజులలో ఋషి వంటి వాడు అనగా రాజర్షి వేద శాస్త్రానుయాయి అవిరాజు అనమాట. అయినట్టి పరిషిత మహారాజు తోడన్తో సంభాషణము ఎట్లు ఏ విధముగా జరిగినది. చాలా కాలము కథనీయంబు చెప్పదగినది అయినటువంటి శ్రీ భాగవతమనే నిగమ వేదమునకు వ్యాఖ్యానము ఏ రీతిన్ విధముగా నడచినది. యోగులలో ముఖ్యమైన వాడు గృహస్థాశ్రమవాసుల గృహంబులన్ ఇళ్లలో గోవును
ఆవును పిదికిన అంటే పాలు పితికిన అంత అంత మాత్రము తడవు సమయము కానీ కంటే ఎక్కువ కాలం నిలువంబడండు నిలబడడు అతను గోవును దోహన పితికిన ఎంత మాత్రము కాలంబు సమయము సంచరించిన తిరిగిన స్థలంబులు ప్రదేశములు తీర్థములు పుణ్యస్థలములు అగును అందురు పెద్ద ఎక్కువ కాలంబు సమయము ఒకే ప్రదేశంబునన్ తావున ఎట్లు ఏ విధముగా ఉండెను భాగవతులలో ఉత్తముడు అయినట్టి జనపాలుని రాజు అనగా జనులను పాలించేవాడు రాజు. జన్మ పుట్టుక కర్మంబులు ప్రవర్తనములు ఏ ప్రకారము విధము వివరముగా చెప్పుము భావము. అప్పుడు నగ్నంగా స్నానాలు చేస్తున్న దేవకాంతలు దిగంబరుడు నవ యువకుడైన తన కొడుకును చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా వస్త్రధారి వృద్ధుడైనటువంటి తనను చూసి లతతో వస్త్రాలు కట్టుకున్న దేవకాంతలను చూసి ఆశ్చర్యపడి వ్యాసుడు అందుకు కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు వారు, నీ కుమారుడికి స్త్రీ పురుష భేదభావము లేదు, అంతేకాక ఆయన నిరుకల్పుడు, మరి నీలో స్త్రీ పురుష భేదభావం ఇంకా పోలేదు, నీకు ఆయనకు ఎంతో భేదం ఉంది అన్నారట. అటువంటి సుఖబ్రహ్మ గురుజాంగల దేశాలు ఎలా ప్రవేశించారు? హస్తినాపురంలోని పౌరులు ఆయన ఎలా గుర్తుపట్టారు? పిచ్చివాడిలా మగవాడిలా జడునిలా ఉండే ఆ మహర్షి రాజర్షి అయిన పరిషన్ మహారాజుల మధ్య సంభాషణ ఏ విధంగా కుదిరింది? శ్రీ మహాభాగవత సంహితను చెప్పటానికి ఎంతో కాలం పడుతుంది. దానిని సుఖబ్రహ్మ వచించటం ఎలా జరిగింది? అంతేకాక మహావిరాగి అయిన ఆ సుఖయోగి గృహస్థుల ఇళ్లలో గోవు పాలు తీసేటంతసేపు మాత్రమే నిలుస్తాడని, ఆయన దోహన మాత్ర సమయం నిలిచిన చోట్లు అన్నీ కూడా పుణ్యతీర్థాలవుతాయని పెద్దలు అంటారు. అట్టే మహానుభావుడు అన్నాళ్ళు ఒకే ప్రదేశంలో ఎలా ఉన్నాడు? భగవద్భక్తులలో శ్రేష్ఠుడైన ఆ పరిషన్ నరేంద్రుడి జన్మ ప్రకారం ఏమిటి? ఏమేం చేశాడు? దయతో ఈ విశేషాలన్నీ వివరంగా తెలుపుము. తర్వాత 79వ పద్యం తెలుసుకుందాం. పాండవ వంశంబు బలము మానంబును వర్ధిల్లగడమి ఎవ్వాడు మనియే, పరిపంధి రాజులు భర్మాది ధనములన్ అర్చింతు ఎవ్వని యంగ్రియుగము, కుంభజ కర్ణాది కురుభట వ్యూహంబు సొచ్చి చెండాడనే సూరు తండ్రి, గాంగేయ సైనికాక్రాంత గోవర్ధంబు విడిపింతి తెచ్చిని విరుతాతాం. అట్టి గాఢ కీర్త్యగు పరేషన్ మహారాజు విడువరాని రాజ్యలక్ష్మి పరిహరించి గంగ ప్రయోపవిష్టుడై అసూలుండ ఏల అడిగి ఉండే. పాండవుల యొక్క వంశంబునకు బలము శక్తియు మానంబును గౌరవమును వర్ధిల్లన్ అధికమగినట్లు కడిమిన్ పరాక్రమముతో ఎవడైతే మనియన్ జీవించాడో పరిపంధి శత్రు రాజులు భర్మ బంగారం ఆది మొదలగు ధనములన్ సంపాదనతో అర్చింతురు పూజిస్తారో ఎవని యొక్క అంగ్రి పాద యోగమున్ ద్వయమును కుంభజ ద్రోణుడు కర్ణుడు ఆది మొదలగు కురు కౌరవ భట సైనిక వ్యూహమును సొచ్చి ప్రవేశించి చండాడన్ ఖండించాడో ఏ సూరుని తండ్రి గాంగేయ భీష్ముని సైనికులచే ఆక్రాంతింపబడిన ఆవుల వర్గంబు
మందను విడిపించి తెచ్చాడో ఏ ఏ వీరుని తాత పితామహుడు అటువంటి గాఢమైన దట్టమైన కీర్తి గలవాడు అయిన పరీక్షితను మహా గొప్ప రాజు విడుచుటకు రాని అనగా తగని రాజ్యమను లక్ష్మిన్ మహాసంపదను విసర్జించి గంగలో ప్రాయోపవేశమున ఉన్నవాడు మరణాయత దుష్టులన్నమాట అయ్యి అసువులు ప్రాణములు ఉండగానే ఏలా ఇందులకు అణగి ఉండెను భావం. ఆ పరిషత్ మహారాజు సామాన్యుడు కాదు. తన పరాక్రమంతో పాండవుల వంశం బలం గౌరవ ప్రతిష్టలు వర్ధిల్లినట్టు ప్రవర్తించిన వాడు. పరరాజ్య పాలకులు అందరూ బంగారు రాసులు తీసుకొచ్చి ఆయన కాళ్ళ ముందు భరించి ఆయన పాదపద్మాలను సేవించారు. ఆ మహావీరుని తండ్రి అయినటువంటి అభిమన్యుడు అసహాయ సూర్యుడై ద్రోణ కర్ణాదులచే పరిరక్షితమైన కౌరవ సేన వ్యూహంలో ప్రవేశించి చీల్చి చెండాడాడు. ఆయన తాత అయిన అర్జునుడు మహారథుడైన భీష్ముని రక్షణలో ఉన్న కురు సేనావాహిని పారద్రోలి గోవులను మరలించి తెచ్చాడు. అటువంటి అఖండ కీర్తి సంపన్నుడైన పరీక్షిత్ మహారాజు విడువరాని రాజ్యలక్ష్మిని విడిచి గంగానదిలో ప్రాయోపవేశం చేసి ప్రాణాలను బిగట్టుకొని ఎందుకు ఉండవలసి వచ్చింది? సాయిరాం. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.